కడప జిల్లాలో హవాలా నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. జిల్లాలోని గోపవరం మండలం పీపీకుంట చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 45 లక్షల రూపాయలను బద్వేల్ రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. మార్నింగ్ అందులో భాగంగా బద్వేల్ పట్టణానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి అర్లీ మార్నింగ్ నెల్లూరుకు వెళ్ళి అక్కడ నుంచి నరసింహ అనే వ్యక్తి ద్వారా 45 లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసుకొని బద్వేలుగా వస్తూ ఉండగా బస్సులో వెహికల్ చెకింగ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. ఈ డబ్బు ఎక్కడదని చెప్పి మనం గట్టిగా విచారిస్తే ఈ ఏరియాలో దాన్ని హుండీ డబ్బుగా బాగా ప్రాచుర్యం పొందినటువంటి డబ్బుగా తెలుస్తూ ఉంది. అంటే కువైట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడ డబ్బులు పంపించి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఉంది. బట్ ఇదంతా కూడా ఎటువంటి ట్యాక్స్లు లేకోకుండా ట్యాక్స్ అన్ని ఎగ్గొట్టి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు ఐటీ రూల్స్ ప్రకారం ఎలక్షన్ యొక్క ఎన్నికల విభాగం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ నగదు ఎవరైనా క్యారీ చేస్తే దాన్ని పట్టుకునేటువంటి అధికారం పోలీసు ద్వారా మాకు ఉంది. కాబట్టి ఈ రోజున అధికారులందరికీ కూడా మేము దాని గురించి వివరించి 45 లక్షల రూపాయల క్యాష్ ఈరోజు అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. సో దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం వారికి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది. తదుపరి వాళ్ళ సూచనల మేరకు మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పోతుందా లేదా